హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ట్రిపుల్ ఆన్లైన్ క్లాసెస్ కు స్వాగతం. ఇప్పుడు కొత్త చాప్టర్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ చాప్టర్ 12. ఆల్రెడీ మనం ట్రిగ్నామెట్రీ అనే చాప్టర్ చూసాం. వాటి కాన్సెప్ట్లతోనే మనం అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ ఎలా చేయాలి ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. టోటల్ గా అప్లికేషన్ పార్ట్ ఉంటుంది. దీంట్లో మనకు ట్రిగ్నామెట్రీకి సంబంధించిన రేషియోస్ అండ్ వాల్యూస్, ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ అనేది ఇక్కడ ఉపయోగపడతాయి. సో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అండ్ ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ అనేది కంపల్సరీ, అది వస్తేనే మనం ఈ చాప్టర్ అనేది చేయగలం. సో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అండ్ వాల్యూస్ బాగా చూసుకోండి. ఈ చాప్టర్ చాలా ఈజీగా అయిపోతుంది మనకు. లెంత్ ఆఫ్ ది షాడో ఆఫ్ ఎ 15 మీటర్ హై పోల్. ఒక పోల్ ఉందంట, 15 మీటర్స్ హైట్ ఉండే పోల్. దాని లెంత్ ఆఫ్ ది షాడో, దీని షాడో లెంత్ ఎంత ఇచ్చాడు? 5√3 మీటర్స్. ఒక 15 మీటర్స్ పోల్ ఉంది. దాని షాడో లెంత్ చూసినట్లయితే 5√3 మీటర్స్ ఉంది. ఇటు పక్క సన్ ఉన్నాడు అనుకున్నాం. ఇప్పుడు సన్ ఇక్కడ చేసే యాంగిల్ ఎంత అని అడిగాడు. అక్కడ యాంగిల్ ఎంత ఉంది అడిగాడు. ఫైండ్ ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది సన్ రేస్. ఎలివేషన్ అంటే ఇలా పైకి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది సన్ రేస్. ఈ యాంగిల్ కనుక్కోవాలి. యాంగిల్ కనుక్కోవాలంటే మనకి ఈ రెండు ఉన్నాయి, హైపోటెనస్, ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ మనకు తెలిస్తే మనం tan θ ఫార్ములా వేసుకొని కనుక్కోవచ్చు. tan θ is equal to opposite side by adjacent side. 15/15√3. 15 క్యాన్సిల్ పోతే tan θ is equal to 1/√3 వచ్చింది. సో tan లో 1/√3 ఎక్కడ వస్తుంది మనకు? tan 30 degrees అని తెలుసు. సో θ is equal to ఎన్ని డిగ్రీస్ దగ్గర వస్తుంది? 30 degrees. సో ఫస్ట్ ఆన్సర్ ఇస్ 30 degrees. 30 పైలో మార్చుకోవాలంటే 30 ఇంటూ పైలో మార్చాలంటే పై బై 180 విచ్ ఇస్ ఈక్వల్ టు పై బై 6 అవుతుంది. సో ఆన్సర్ పై బై 6 లో పైలో ఇచ్చింటే పై బై 6 ఆన్సర్ పెట్టాలి. 30 ఇంటూ పై అంటే 180 డివైడెడ్ బై 180. 31 సార్ 36 సార్. ఆన్సర్ పైలలో ఇస్తే సో దానికి కూడా రెడీగా ఉండాలి. పై బై 6 ఇస్ ద ఆన్సర్. పై బై 6 ఈజ్ నథింగ్ బట్ 30 degrees. సెకండ్ క్వశ్చన్ మళ్ళీ డయాగ్రామ్ వేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది ఇటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఏ పర్సన్ ఎరెక్టెడ్ ఏ పోల్ ఆఫ్ హైట్ 10 మీటర్స్. ఒక 10 మీటర్స్ హైట్ ఉండే పోల్ ఇక్కడ నిలబెట్టాడంట ఒక పర్సన్. విత్ ఏ సపోర్ట్ ఆఫ్ 3 ropes, 3 ropes సహాయంతో. ఈచ్ rope has to make an angle of 30 degrees. 3 ropes of equal length. ఇది క్వశ్చన్ ఇంకా ఉంది. 3 ropes ఉన్నాయంట, 3 ఈక్వల్ లెంత్ ఉన్నాయి. ఈచ్ రోప్ హ్యాస్ టు మేక్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees. 30 degrees యాంగిల్ తో రోప్స్ కట్టాడు. సో ఫస్ట్ రోప్ ఇది, సెకండ్ రోప్ వెనకాల సైడ్ అనుకోండి, అటు పక్కకు 30 degrees, థర్డ్ రోప్ ఇటు పక్క 30 degrees. రౌండ్ కట్టుకుంటారు రోప్స్ స్టాండ్ నిలబెట్టాలంటే. సో ఇది నిలబెట్టడానికి ఇటు పక్క అటు పక్క సేమ్ కదా రోప్ లెంత్ సేమ్ కాబట్టి నేను ఒక లెంత్ కనుక్కుంటాను. మిగతా 3 ropes అంటే 3 into L వేసేస్తాను. లెంత్ ఆఫ్ ది రోప్ ఒకసారి కనుక్కుంటే చాలు. అట్లాంటి 3 ropes ఉన్నాయి కాబట్టి 3 into లెంత్ ఆఫ్ ది రోప్ వేసేస్తాను. ఏమేమి ఇచ్చాడు ఇక్కడ? 30 degrees యాంగిల్ ఒకటి, 3 ropes అనేది ఒకటి. టోటల్ లెంత్ ఆఫ్ రోప్ కనుక్కోవాలంట. హైట్ ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. సో లెంత్ ఆఫ్ ది రోప్ కనుక్కోవాలంటే ఈ రెండు వాల్యూస్ కదా, పైన వేసే యాంగిల్ ఏమంట? పైన యాంగిల్ సైన్ యాంగిల్. సైన్ యాంగిల్ ఎంత ఉంది ఇక్కడ? 30 degrees. Sin 30 is equal to, sin angle is equal to opposite side divided by hypotenuse. Opposite side 10 divided by hypotenuse L. Sin 30 value ఎంత? 1/2 is equal to 10/L. Cross multiply చేస్తే L is equal to 2 10s are 20 meters. So length of the rope is 20 meters. కానీ length of the rope కాదు అడిగింది, టోటల్ లెంత్ ఆఫ్ ది రోప్. అంటే 3 ropes ఉన్నాయి ఇలాంటి 3 ropes ఉన్నాయి కాబట్టి 3 into 20 which is equal to 60 meters is the total length of rope. టోటల్ లెంత్ ఆఫ్ రోప్ ఎంత అంటే ఇక్కడ ఒక రోప్, అటు పక్క ఇటు పక్క 3 పక్కలు కట్టాడు, యాంగిల్ సేమ్, లెంత్ ఆఫ్ ది రోప్ సేమ్. సో 20 20 20 3 ropes ఉన్నాయి, 20 meters ఒకటి, 23 are 60 meters లెంత్ రోప్ తీసుకొని కట్ చేసుకొని 3 ropes గా కట్టాడు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏముందంటే ఏ ట్రీ బ్రేక్స్ డ్యూ టు స్టాప్. ఒక చెట్టు నిందంట,
అది స్ట్రాంగ్ వచ్చి విరిగిపోయి కిందికి పడిపోయింది. బెండ్స్ అండ్ టచెస్ ది గ్రౌండ్ మేకింగ్ an angle of 30 degrees. సో ఇలా పెద్ద చెట్టు ఉంది, ఇక్కడెక్కడో విరిగిపోయింది భాగం, విరిగిపోయిన భాగం వచ్చేసి ఇట్లా గ్రౌండ్ టచ్ అయింది. ఇక్కడ విరిగిపోయిన భాగమే ఇక్కడ వచ్చి టచ్ అయింది, అంటే ఇక్కడ ఎంత ఉందో ఇదే ఇక్కడ వచ్చి ఇక్కడ పడిపోయింది. ఇక్కడ లెంత్ పైన విరిగిపోయిన భాగం ఇలా వచ్చి గ్రౌండ్ పైన పడిపోయింది. ఎంత యాంగిల్ చేస్తుంది అక్కడ? 30 degrees యాంగిల్ చేస్తుంది. గ్రౌండ్ పైన టచ్ అయినప్పుడు 30 degrees యాంగిల్ చేస్తుంది. ది డిస్టెన్స్ బిట్వీన్ ది ఫుట్ ఆఫ్ ది ట్రీ అండ్ ది టాప్ ఆఫ్ ది ట్రీ ఆన్ ది గ్రౌండ్, గ్రౌండ్ పైన పడే ట్రీకి ఈ ట్రీకి ఫుట్ కు మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది? 6 meters. టాప్ పార్ట్ కింద పడిపోయిన చోటు నుంచి ట్రీకి ఫుట్ ఉంది కదా, కింద భాగానికి 6 meters డిస్టెన్స్ ఉందంట. ఫైండ్ ది హైట్ ఆఫ్ ది ట్రీ బిఫోర్ ఇట్ వాస్ బ్రోకెన్. సో హైట్ ఆఫ్ ది ట్రీ కనుక్కోవాలి. ఇది హైట్, ముందు విరిగిపోయిన తర్వాత హెచ్ అనుకుంటా, విరగక ముందు ఇక్కడ ఉండేది ఎక్స్ అనుకుంటా, ఇక్కడ ఉండేది ఇక్కడ వచ్చి పడిపోయింది, ఇక్కడ ఉండే పార్ట్ ఇక్కడ వచ్చి పడింది, ఇటు పక్క ఈ ఎక్స్ వచ్చేసి ఇక్కడ వచ్చి పడింది. సో మనం ఏం కనుక్కోవాలా? టోటల్ హైట్ కనుక్కోవాలి, హెచ్ ప్లస్ ఎక్స్ కనుక్కోవాలి. అంటే ఫస్ట్ హెచ్ కనుక్కుందాం, తర్వాత ఎక్స్ కనుక్కొని రెండింటిని యాడ్ చేస్తే సరిపోతుంది. ఎంత యాంగిల్ ఉంది ఇక్కడ? 30 degrees. యాంగిల్ 30 కదా. సో ఈ రెండు తెలుసు నాకు, హెచ్ 6, tan వేస్తాను ఇక్కడ మధ్యలో, tan 30 degrees is equal to opposite side divided by adjacent side, h by 6. tan 30 ఎంత? 1/√3 is equal to h by 6. క్రాస్ మల్టిప్లై చేస్తే h√3 is equal to 6. సో h is equal to 6/√3. హైట్ విరిగిపోయిన తర్వాత ఇక్కడ ఉండే హైట్. ఇంకా ఈ ఎక్స్ కావాలి కదా, ఈ ఎక్స్ ఇక్కడ వచ్చి పడిపోయింది ఇటు పక్క, కాబట్టి ఇక్కడ వేసుకుంటాను కాస్. కింద సైడ్ ఉంది, పైన ఎక్స్ ఉంది, కాబట్టి ఇది తెలుసు ఇది తెలియదు కాబట్టి నేను కాస్ వేసుకుంటాను. కాస్ 30 degrees is equal to adjacent side by hypotenuse 6/x. cos 30 value √3/2 is equal to 6/x. క్రాస్ మల్టిప్లై చేస్తే x √3 is equal to 6 2s are 12, x is equal to 12/√3. సో ఇది 12/√3 వచ్చింది, ఇది 6/√3 వచ్చింది. 12/√3 6/√3. టోటల్ హైట్ ఆఫ్ ది ట్రీ అడిగాడు. టోటల్ హైట్ ఆఫ్ ది ట్రీ బిఫోర్ ఇట్ వాస్ బ్రోకెన్, h plus x 6/√3 plus 12/√3 which is equal to 18/√3. ఆన్సర్ ఎంత? ఇక్కడ 6/√3, 12/√3, టోటల్ 18/√3. సో 18/√3 మనం ఏం చేయొచ్చు అంటే రేషనలైజ్ చేసుకుంటే ఇంటూ √3/√3 వేసుకుంటే 18√3 డివైడెడ్ బై √3 ఇంటూ √3 3. 3 1s are 3 6 are క్యాన్సిల్ పోతే 6√3 ఇలా కూడా ఇవ్వచ్చు. ఫైనల్ ఆన్సర్ 6√3 కూడా ఇవ్వచ్చు. సో 18/√3 ఉన్నా కరెక్టే, 6√3 ఉన్నా కరెక్టే. రేషనలైజ్ చేసిన తర్వాత వచ్చే ఆన్సర్ 6√3 అవుతుంది, లేదా 18/√3 ఇచ్చినా కూడా అది కూడా కరెక్టే అవుతుంది. సో 6√3 అనేది మనకు ఆన్సర్. దీనికి ఎప్పుడైనా ఇటువంటి ప్రాబ్లం ట్రీ బ్రోకెన్ అని వస్తే ఈ ప్రాసెస్ అంతా లెంతీ అవుతుంది మనకు. బాగా గమనించండి, ఈ ప్రాసెస్ ట్రయాంగిల్ వేసుకోవాలి, ఇక్కడ ఉండే హెచ్ కనుక్కోవాలి, ఇక్కడ ఉండే ఎక్స్ కనుక్కోవాలి, అంతా చేసే వాళ్ళు మనకు బాగా లేట్ అయిపోతుంది. ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది చూడండి. ఫైనల్ ఆన్సర్ 6√3 ఏమొచ్చింది? 6 into √3 వచ్చింది. 6 అనేది ఎక్కడిది? ఈ 6 meters 6 వచ్చింది. ఇక √3 ఎక్కడి నుంచి వచ్చిందో చూసుకుంటే సరిపోతుంది. √3 ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడ 30 అయితే ఇక్కడ 90, ఇక్కడ ఎంత ఉంటుంది? 60. tan 60 ఎంత? √3. సో 6 into tan ఇక్కడ ఉండే యాంగిల్ 60, 6 into √3. ఒకవేళ ఇక్కడ 12 ఉంటే 12√3, 18 ఉంటే 18√3 అలా వచ్చేది. సో షార్ట్ కట్ చేసేటంటే ప్రాసెస్ చేయడం లేదు. ఏమంటే క్వశ్చన్ ఎప్పుడైనా కొంచెం మార్క్స్ ఇచ్చాడంటే, వాల్యూస్ యాంగిల్స్ అన్ని మార్క్స్ ఇచ్చాడంటే అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. సో చాలా వరకు మార్క్స్ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి 30 లేకుండా 45 ఇచ్చాడంటే ఈజీ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ 45 ఇచ్చాడు అనుకోండి యాంగిల్, ఇక్కడ 6 ఉంది కాబట్టి ఇక్కడ 6 అవుతుంది, 45 degrees కాబట్టి ఇక్కడ 6 ఉంటే ఇక్కడ 6 అవుతుంది. ఎందుకంటే 1 కావాలి కదా, 6/6 ఇక్కడ 6 అవుతుంది. అప్పుడు ఇక్కడ 45 అయినప్పుడు కాస్ వేస్తే 1/√2 అవుతుంది. కాస్ అనేది 1/√2 is equal to 6/x అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే x is equal to 6√2 అవుతుంది.
6 రూట్ 2 ప్లస్ 6 ఇలా ఆగిపోతుంది అది. కాబట్టి ప్రాసెస్ చేయడం లేదు. ప్రాసెస్ ఎలా చేయాలి? ఫాస్ట్గా చేయండి. కొంచెం ప్రాసెస్ ఎలా ఫాస్ట్గా చేయాలో నేను చూస్తాను. ఫాస్ట్గా చేయడం రావాలి క్యాల్కులేషన్ అనేది. సో ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫాస్ట్గా క్యాల్కులేషన్స్ ఎలా చేయాలంటే మీరు ఎక్కువగా ప్రాసెస్ అనేది పెన్తో చేయకుండా మైండ్ క్యాల్కులేషన్స్ చేసుకోవాలి. ఒక పెద్ద చెట్టు ఉంది, విరిగిపోయి ఇక్కడ పడిపోయింది. ఇక్కడ యాంగిల్ 30 degrees ఉంది. ఇది విరగక ముందు, ఇది విరిగిన తర్వాత ఇది వచ్చి ఇక్కడ పడిపోయింది. ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది? 6. ఇప్పుడు ఏం చేస్తాను? h/6 tan కదా, h/6 is equal to tan 30 1/√3 క్రాస్ మల్టిప్లై చేసి h is equal to h√3 is equal to 6 అవుతుంది. 6/√3 హైట్, ఈ హైట్ 6/√3 అవుతుంది. నెక్స్ట్ ఇంకేం కావాలి? x కావాలంటే ఇక్కడ ఉంది cos 30 √3/2 is equal to 6/x క్రాస్ మల్టిప్లై చేస్తే 6 2s are 12 into √3 అటు సైడ్ వస్తే డివైడెడ్ బై √3 x is equal to 12/√3. ఇలా ఫాస్ట్ క్యాల్కులేషన్స్ చేయాలి. h plus x కాబట్టి h plus x 6/√3 plus 12/√3 total is 18/√3 అని ఆన్సర్ వేసారు. ఇలా కొంచెం స్పీడప్ చేసుకోవాలి మీ ప్రాసెస్. 1 minute 1.5 minutes చేసేటట్లు. ఎందుకంటే హైట్స్ అండ్ డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా కొంచెం టైం తీసుకుంటుంది. కాబట్టి ఇది 6/√3, ఇది వచ్చేసి 12/√3, టోటల్ 18/√3 వస్తుంది. ఎప్పుడైనా ఎగ్జామ్ లో డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఇదే క్వశ్చన్ 18/√3 అని ఆన్సర్ వేసేసేయచ్చు. 18/√3 ని మళ్ళీ సింప్లిఫై చేసుకుంటే ఏమొస్తుంది? 6√3 వస్తుంది. అంటే ఈజీ మెథడ్ ఏమంటే ఇక్కడ 6 ఉంటే ఇక్కడ 6/√3, దీనికి డబుల్ 12/√3, టోటల్ 6 + 12 18/√3. ఇలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. 6 ఉంది కాబట్టి tan 30 వేస్తే /√3 వస్తుంది కాబట్టి 6/√3. దీనికి ఇది డబుల్ అవుతుంది 30 ఉన్నప్పుడు. సో 30 ఇక్కడ 60 వస్తుంది కాబట్టి 6/√3 ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది? 12/√3. టోటల్ యాడ్ చేస్తే 18/√3. ఇంకొన్ని క్వశ్చన్స్ అనేవి చేద్దాం. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ సంబంధించి ఇంకొన్ని సాల్వ్ చేద్దాం మనం ప్రాబ్లమ్స్ అనేటివి. సో 3 క్వశ్చన్స్ చేయడం జరిగింది. 4th క్వశ్చన్ చూడండి. 2 men on either side of a temple 30 meters height. ఒక టెంపుల్ ఉందంట, 30 meters హైట్ ఉంది. ఇద్దరు మెన్ ఉన్నారు. ఎయిదర్ సైడ్ అంటే ఒకరు ఇటు పక్క ఒకరు అటు పక్క, ఒకరు లెఫ్ట్ కు ఒకరు రైట్ కానీ. అబ్జర్వ్స్ టాప్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees 60 degrees. ఒకటి 30 degrees యాంగిల్, 30 degrees యాంగిల్ అంటే దూరంగా ఉన్నాడు, 60 degrees యాంగిల్ అంటే దగ్గరగా ఉన్నారు. సో ఒకటి 60 degrees యాంగిల్ తో, ఇంకొకటి 30 degrees యాంగిల్ తో. ఇక్కడ ఒక మనిషి, ఇక్కడ ఒక మనిషి, మధ్యలో తెలియదు కాబట్టి ఇది సి అనుకుంటాను, ఇది డి అనుకుంటాను. సో మొత్తం ఇద్దరు మనుషులు ఉన్నారు, ఏబి అనేవాళ్ళు. ఇక్కడ వచ్చేసి ఏం చూస్తున్నారు? టెంపుల్. ఎంత హైట్ ఉండేది? 30 meters. 30 meters హైట్ ఉండే టెంపుల్ రెండు పక్కల నుంచి ఇద్దరు మనుషులు, ఇటు పక్క నుంచి అటు పక్క నుంచి, ఒకటి 30 degrees ఒకటి 60 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ తో చూస్తున్నారు. డిప్రెషన్ అంటే కిందికి, ఎలివేషన్ అంటే పైకి. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ తో చూస్తున్నారు. ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే ఫైండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది 2 men. వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ కావాలి అంటే ఇక్కడ ఉండే వాల్యూ, ఇక్కడ ఉండే వాల్యూ కావాలి. సో ఏసీ కావాలి, సిబి కావాలి. సో ఏసీ కావాలంటే ఇదే కదా, దీని ఏమనుకుంటాను? ఏసీ ఇలాగే ఉండేది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ పక్క తీసుకుంటాను. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉండేది. ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు tan 30 is equal to opposite side by adjacent side 30 by AC, 30 divided by AC. tan 30 anta 1/√3 is equal to 30 by AC. So AC is equal to 30√3. ఒక వాల్యూ వచ్చింది 30√3 meters. A నుండి C కి వచ్చేసింది. tan 30 1/√3 కాబట్టి 1/√3 వేసుకొని చేస్తాను. నెక్స్ట్ tan 60 degrees is equal to 30 divided by ఇక్కడ ఉండేది BC, 30 by BC అవుతుంది. tan 60 చేస్తే ఎంత వస్తుంది? √3 is equal to 30 by BC. క్రాస్ మల్టిప్లై చేస్తే BC is equal to 30 by √3. సో కింద √3 పోవాలంటే ఏం చేయాలి? రేషనలైజ్ చేయాలి. √3 by √3. సో ఆన్సర్ ఇస్ 30√3 by √3 into √3 3 వస్తుంది. 3 1s are 3 10s are క్యాన్సిల్ పోతే 10√3 meters. ఇటు పక్కది 10√3 meters. సో టోటల్ లెంత్ అడిగాడు. డిస్టెన్స్ బిట్వీన్ ది 2 persons A and B
30 root 3 plus 10 root 3 total is 40 root 3 meters answer. ఇక్కడ 30 root 3 ఇక్కడ 10 root 3 టోటల్ 40 root 3 వస్తుంది. సో ఈజీగా చేసేసేయచ్చు, చూస్తూనే చెప్పచ్చు. కింద కదా డినామినేటర్ కావాల్సింది, పైన ఏముంది 30. ఈ క్వశ్చన్ ఎలా చేయించాను చూడండి. హైట్ ఉంది కదా 30 ఇంటూ ఇది షార్ట్ కట్, మనకు కావాల్సిన డిస్టెన్స్ ఏబి ఈజ్ ఈక్వల్ టు షార్ట్ కట్. చూడండి ఇటువంటి క్వశ్చన్ ఇటువంటి డయాగ్రామ్ ఎప్పుడైనా కనిపించి ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అడిగితే హైట్ ఎంత ఉంది, హైట్ 30 ఇంటూ ఇక్కడ ఉండేవి రెండు tan 30 tan 60. ఒక tan 30 ఎంత 1/√3, tan 60 √3 అవుతుంది. సో దీన్ని ఎల్సిఎం చేసుకుంటే 30 ఇంటూ కింద √3 వస్తుంది, 1 ప్లస్ √3 ఇంటూ √3 3. సో 30 ఇంటూ 4/√3 వస్తుంది, 1 ప్లస్ 3 4/√3. కింద √3 పోవాలంటే ఏం చేయాలి, పైన కింద √3తో మల్టిప్లై చేస్తాం. చేసినప్పుడు 30 ఇంటూ 4 ఇంటూ √3 డివైడెడ్ బై √3 ఇంటూ √3 3. 3 1s are 3 10s are క్యాన్సిల్ పోతే 40 √3. ఇలాగైనా చేయొచ్చు, ట్రిక్కీ అప్రోచ్. 30 పక్కన పెడతాం, tan 30 ప్లస్ tan 60 రెండింటి వాల్యూస్, లేదా cot 30 ప్లస్ cot 60 ఎలా వేసుకున్నా ఇవే 30కి 60కి ఇవే వాల్యూస్ వస్తాయి. √3 ప్లస్ 1/√3 ఎల్సిఎం చేసుకుంటే 3 ప్లస్ 1 4/√3 అంటే 120/√3 వస్తుంది. దాన్ని రేషనలైజ్ చేస్తే 40 √3. సో ఇది 4th క్వశ్చన్, ప్రాసెస్ షార్ట్ కట్. నెక్స్ట్ 5th క్వశ్చన్ చేద్దాం. 5th క్వశ్చన్ ఏమంటాడంటే ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్ ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఎ సెల్ ఈస్ 60 degrees. బిల్డింగ్ పై నుంచి సెల్ పైకి చూసాడంట ఇలా. సో బిల్డింగ్ పై నుంచి దీనిపైకి చూసినప్పుడు యాంగిల్ ఎంత ఉందంట 60 degrees ఉంది. సెల్ టవర్ ఇది బిల్డింగ్ సెల్ టవర్, దీనిపై నుంచి పైకి చూసినప్పుడు 60 degrees యాంగిల్ ఉంది. చూడండి ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్ ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ పైకి చూసిందే ఆఫ్ ది సెల్ టవర్ is 60 degrees. ది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ టు ఇట్స్ ఫుట్ is 45. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇక్కడ నుంచే టు ఇట్స్ ఫుట్ is 45. పైకి చూసినప్పుడు 60 ఉందంట, కిందికి ఫుట్ వైపు చూసినప్పుడు 45 యాంగిల్ ఉందంట. బాగా అర్థమైంది కదా. ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్ పైన కూర్చొని సెల్ టవర్ టాప్ ను సెల్ టవర్ బాటమ్ ను చూసాడంట. టాప్ ను చూస్తే 60 degrees, బాటమ్ చూస్తే 45 degrees ఉంది. ఇంతవరకు కవర్ చేసాం. ఇఫ్ ది డిస్టెన్స్ ఆఫ్ ది బిల్డింగ్ ఫ్రమ్ ది టవర్, బిల్డింగ్ కు టవర్ కు మధ్య డిస్టెన్స్ 7 meters. ఇది బిల్డింగ్, ఇది టవర్. ఇక్కడ ఉండేది ఏదో ఒక వాల్యూ రాసుకున్నాం, ఏ సి డి. సో బిల్డింగ్ టవర్ రెండింటికి మధ్య డిస్టెన్స్ 7 meters ఉందంట. మనం కనుక్కోవాల్సింది ఫైండ్ ది హైట్ ఆఫ్ ది టవర్. సో టవర్ హైట్ కావాలి, ఈ మొత్తం హైట్ కావాలి. యాంగిల్ ఎంత ఉంది ఇక్కడ 45. tan 45 అంటే ఎంత 1. సో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ 1 కావాలంటే ఇక్కడ ఖచ్చితంగా ఎంత ఉండాలి 7. ఎందుకంటే 7/7 ఎంత 1. 45 కనిపిస్తుంది చూడండి, ఈ రెండు ఈక్వల్ ఉండాలి ఖచ్చితంగా. మీరు చూడాల్సిన అవసరం లేదు, ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదు. 45 degrees యాంగిల్ ఎప్పుడు కనిపించినా tan 45 1 కాబట్టి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ 1 కావాలంటే రెండు సేమ్ ఉండాలి. రెండు సేమ్ ఉంటేనే 7/7 1 అయ్యి. ఎప్పుడైనా సరే 45 కనిపిస్తూనే ఇక్కడ ఏముందో ఇక్కడ అదే వేసేయండి, చెక్ చేయాల్సిన అవసరం లేదు. 7 7. సో ఈ హైట్ 7 కాబట్టి ఏబి హైట్ ఇది సేమ్ హైట్ కదా, కాబట్టి ఇక్కడ కూడా 7 వస్తుంది. ఇక్కడ 7 కదా లెంత్, ఎదురుగా ఇట్లా వెళ్తే రెక్టాంగిల్ ఇక్కడ కూడా ఎంత ఉంటుంది 7 ఉంటుంది. ఇక పైన ట్రయాంగిల్ ఇది 7 అయినప్పుడు దీని లెంత్ ఇక్కడ కూడా ఎంత ఉంటుంది 7. సో అన్ని 7 స్క్వేర్ షేప్ వచ్చేసింది. డయాగ్రామ్ రాంగ్ గా ఉంది, రఫ్ డయాగ్రామ్ మనం వేసుకుంది. ఇక్కడ 7 కాబట్టి ఇక్కడ 7 45 degrees అప్పుడు. సో ఎదురుగా 7 కాబట్టి ఇక్కడ 7, ఇక్కడ 7 కాబట్టి ఆపోజిట్ 7 అన్ని వచ్చేసాయి. ఇక పైన ఉండే యాంగిల్ ఒకటి చూసుకుందాం. ఇది తెలియదు కాబట్టి x అనుకుంటాను నేను. 60 degrees tan 60 degrees is equal to opposite side x divided by adjacent side 7. tan 60 ఎంత √3 is equal to x by 7. క్రాస్ మల్టిప్లై చేస్తే x is equal to 7√3. ఈ పైన ఉండే పార్ట్ ఎంత 7√3, కింద ఉండే పార్ట్ 7. 7 plus 7√3 total height of the cell tower. Height of cell tower is equal to 7 plus 7√3. 7 కామన్ తీసేస్తే 1 plus √3. ఇలా ఉంటే అలాగే పెట్టేయాలి ఆన్సర్. లేదా వాల్యూ కనుక్కోండి అంటే ఖచ్చితంగా 7 into 1 plus √3 వాల్యూ.
√3 వాల్యూ తెలిస్తే సబ్స్టిట్యూట్ చేయాలి, లేదంటే అక్కడికి స్టాప్ అయిపోతుంది. √3 వాల్యూ ఇస్ 1.732. 7 into 1 plus 1 2.732 మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. జనరల్గా ఇక్కడికే స్టాప్ చేస్తాడు. లేదు మేము మల్టిప్లై చేస్తామంటే మీరు వాల్యూ వేసుకొని చేయండి. √3 వాల్యూ 1.732 వేసుకొని 1 plus 1.7 2.732 into 7 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. లేదా ఇక్కడికి స్టాప్ చేయాలంటే ఇక్కడికే స్టాప్ చేయండి. 7 into 1 plus √3 ఆప్షన్స్ ని బట్టి స్టాప్ చేయాలి. సో ఇక్కడ చూడండి ఇది ఈజీగా అయిపోయిందంతా. ఇది ప్రాసెస్ 7 7 7 7 వచ్చింది. ఇంకా పై నుండి 60 degrees యాంగిల్ యూజ్ చేసుకొని ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ x/7 is equal to tan 60 is equal to √3 అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే x is equal to ఇది 7√3. సో పైన 7√3 కింద 7 టోటల్ హైట్ ఈస్ 7 plus 7√3. 7 plus 7 14 యాడ్ చేయకూడదు, ఎందుకంటే ఇది 7√3 ఇది 7 రెండు వేరు కాబట్టి 7 కామన్ తీస్తాం. 7 1s are 7 పక్కన √3 ఉంటుంది. 7 into 1 plus √3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మీరు ఆ ప్రాబ్లం అనేది క్యాలిక్యులేషన్ అడిగితే చేయండి, లేదంటే 7 into 1 plus √3 ఉంటే అక్కడికే ప్రాబ్లం అనేది ఎండ్ అవుతుంది. క్వశ్చన్ అనేది చూద్దాం. 6th క్వశ్చన్ ఎలా చేయాలనేది. ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ఎ టవర్. టవర్ ఉందంట, ఒక బిల్డింగ్ ఉంది. సో టవర్ ఏం చేస్తాడు, ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ఎ టవర్. ఫుట్ ఆఫ్ ఎ టవర్ నుంచి టాప్ ఆఫ్ బిల్డింగ్ చూస్తాడు. యాంగిల్ ఎంత చేసుకున్నప్పుడు 30 degrees. నెక్స్ట్ ఏమన్నాడంటే ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది టవర్ ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ది బిల్డింగ్. ఫుట్ ఆఫ్ ది బిల్డింగ్ నుంచి టాప్ ఆఫ్ ది టవర్ చూసినప్పుడు ఇక్కడ 60 degrees ఉందంట. ఇఫ్ ది టవర్ ఇస్ 30 meters హై, టవర్ 30 meters ఉంటే ఫైండ్ ది హైట్ ఆఫ్ ది బిల్డింగ్. సో టవర్ ను T అనుకుంటాను, బిల్డింగ్ ను B అనుకున్నాము, A ఇక్కడ C. సో బిల్డింగ్ టవర్ ఈ రెండు ఇచ్చాడు మనకు 30 degrees ఒకటి 60 degrees ఒకటి. సో ఈ ట్రయాంగిల్ తీసుకుంటాను ఫస్ట్, దీన్ని x అనుకుంటాను. ట్రయాంగిల్ లో tan 60 degrees వేస్తాను. tan 60 degrees is equal to ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ 30 divided by x. tan 60 వాల్యూ √3 is equal to 30 by x వస్తుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే √3x is equal to 30. సో x is equal to 30 by √3. దీన్ని ఇలాగే పెట్టుకున్నాం, దీని వాల్యూ దీని నుంచి x అనేది వచ్చింది, కింద ఉండేది 30 by √3 వచ్చింది. ఇక ఆ పక్క ట్రయాంగిల్ తీసుకున్నాం. ఫస్ట్ దాని నుంచి x వాల్యూ కనుక్కున్నాను. ఇక సెకండ్ ఈ పక్క ట్రయాంగిల్ తీసుకుంటే ఎన్ని డిగ్రీస్ ఇక్కడ 30. సో tan 30 is equal to ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ h by x. tan 30 వాల్యూ 1 by √3. సో tan 60 వేసినప్పుడు 30 by x is equal to √3. tan 30 వేసినప్పుడు ఈ పక్కది h by x. tan 30 వాల్యూ 1 by √3 is equal to h by x. క్రాస్ మల్టిప్లై చేస్తే x is equal to h √3 వస్తుంది. x is equal to h √3. x వాల్యూ ఎంత, ఈ వాల్యూ వచ్చింది కదా, అది అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. x is equal to 30 by √3. 30 divided by √3 is equal to h √3. సో 30 divided by √3 ఇంటూ √3 ఇటు సైడ్ వస్తే ఇది కూడా డివిజన్ లోకి వెళ్ళిపోతుంది. is equal to h. ఇంటూ కదా √3 ఇటు పక్కకు వస్తే డివైడెడ్ బై √3. 30 by √3 into √3 √9. 9 రూట్ ఎంత 3. h is equal to 10. సో ఎన్ని మీటర్స్ 10 meters. h అంటే హైట్ ఆఫ్ ది బిల్డింగ్. హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఇస్ 10 meters. సో ఈ విధంగా 1 minute లో చేసేయాలంటే కొద్దిగా స్పీడప్ చేయాలి ప్రాసెస్. మీరు టవర్ ఇచ్చాడు, బిల్డింగ్ ఇచ్చాడు, ఇక్కడ 30 ఉంది. సో 30 by x is equal to tan 60. h by x is equal to tan 30. వాల్యూస్ వేసుకొని x వాల్యూ అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీకు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ సంబంధించిన క్వశ్చన్ ఇటువంటి ఇంకా లెంతీ కూడా రావచ్చు. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ క్వశ్చన్లు మనకు టైం టేకింగ్ అన్నమాట. 1 minute నుంచి 2 minutes మినిమం అనేది మనకు పడుతుంది. కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి, వాటిని మాత్రం లెంతీగా ఉండే క్వశ్చన్స్ షార్ట్ కట్ మెథడ్స్ లో చేద్దాం.